ఐపీఎల్ 2026 ప్రారంభానికి సరిగ్గా 2 వారాల సమయం ఉంది. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై మరోసారి చర్చ మొదలైంది. ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప జోస్యం చెప్పారు. ఈ ఏడాది ధోనీ పూర్తిస్థాయి ఆటగాడి కంటే ఒక మెంటార్ కమ్ ప్లేయర్ పాత్రలో ఎక్కువగా కనిపిస్తారని ఉతప్ప అభిప్రాయపడ్డారు. ధోనీ తన నిష్క్రమణకు ముందే జట్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలనుకుంటున్నారని ఉతప్ప పేర్కొన్నారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో చాలా కిందకు వచ్చే అవకాశం ఉందని ఉతప్ప విశ్లేషించారు. ధోనీ 7వ స్థానంలో కాకుండా 8వ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బాధ్యతలను తగ్గించుకుంటూ యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా ధోనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా చేయడం వల్ల రుతురాజ్ గైక్వాడ్ తన పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కుతుందని ఉతప్ప వెల్లడించారు. సంజు శాంసన్ ట్రేడింగ్ ద్వారా సిఎస్కేలోకి రావడంతో కెప్టెన్సీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ఉతప్ప సంజు వచ్చాడని రుతురాజ్ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సరికాదని అన్నాడు. ధోనీ నీడ నుంచి బయటకొచ్చి రుతురాజ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇంకా సమయం ఇవ్వాలని కోరాడు. ఫ్రాంచైజీకి గైక్వాడ్ మీద నమ్మకం ఉందని, సంజు కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడని ఉతప్ప స్పష్టం చేశాడు. ఒకవైపు ధోనీ పాత్ర తగ్గుతుందని ఉతప్ప చెబుతుంటే సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం మరోలా స్పందించారు. ఎంఎస్ ధోనీ ఈ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటారని, అన్ని మ్యాచ్లు ఆడతారని ఆయన భరోసా ఇచ్చారు. 2025 ఐపీఎల్లో ధోనీ కేవలం డెత్ ఓవర్లలో మెరుపులు మెరిపించి 196 పరుగులు చేసినా జట్టులో ఆయన ఉనికి ఇచ్చే ధైర్యం వేరని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఏదేమైనా మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో ధోనీని చివరిసారిగా ప్లేయర్గా చూస్తామా లేదా అనేది ఆసక్తిగా మారింది. రుతురాజు సారథ్యంలో సంజు శాంసన్ అండతో చెన్నై జట్టు 6వ టైటిల్ కోసం సిద్ధమవుతోంది.